కంటి పాపలా కాపాడుకున్నారు. ఇటు పేగు బంధం, అటు ప్రేమ బంధం. నీతో నాకేంటి సంబంధం? ఉన్న ఒక్క బంధాన్ని నువ్వెప్పుడు కాపాడుకోలేదు. అందుకే అమ్మే కాదు, ఎవరు నిన్ను ఏమన్నా నేను స్పందించను, నీ తరఫున మాట్లాడను. ఎవరిని నమ్మని నిన్ను నేనెందుకు సమర్థించాలి? వీళ్ళతో మాటలేంటమ్మా, పద మన ఇంటికి వెళ్ళిపోదాం. మీ శోభను నేను చేస్తాను. చేయండమ్మా, మీరే చేయండి. మా వదిన్ని గెలవండి. నన్నేమన్నా పడతాను, భరిస్తాను. ఖచ్చితంగా తీసుకుంటాం. ఆదిత్య తులసిల శోభనం జరిపించి తీరుతాం. మా తులసి మాకు ముఖ్యం. మా తులసి జీవితం బాగుపడ్డాకే మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాం. అందుకే సార్ గారితో కాసేపు సరదాగా గడుపుదామని వచ్చాను. అలాగే ఉండండి, మీకు లంచ్ ఏర్పాటు చేస్తాను. అయినా తులసి, సరదాగా గడపాలనుకుంటే ఏ స్టార్ హోటల్కో వెళ్ళాలి, కానీ ఇలా ఆంటీ ఇంటికి రావడం ఏంటి? నేనంటే తప్పులేదు, కానీ బావా అంటూ వెంటేసుకొచ్చిన దీని భావం ఏంటో. వద్దు దుర్గమ్మ, మమ్మల్ని అందరినీ నీ మాటలతో తప్పుడు వాళ్ళని చేయొద్దు. తిరిగి ఒక్క మాటన్నా నువ్వు బాధపడాల్సి వస్తుంది. అబ్బో, అనటాలు బాధపట్టాలు అన్నీ అయిపోయాలే. చాలాసార్లు చాలా రకాలుగా ఏదో ఒక మాట అడ్డేసి వీళ్ల కార్యాన్ని ఆపావు. ఆఖరిన నీ తల్లిదండ్రులు వస్తే శుభకార్యం జరిపిస్తా అన్నావు. అన్న మాట మీద నిలబడి వాళ్ళ శోభనం చెయ్యి. రారా అమ్మా. అల్లుడి గారు వచ్చేసారా? అమ్మాయి ఏది? పాపా, అల్లుడి గారు వచ్చారు. ఆ బట్టలు డబ్బులు తీసుకొనిరా. వస్తున్నానండి. ఏమండి, డబ్బులు డబ్బులు. ఏమైంది? ఎందుకంత హైరాణ పడుతున్నావు? అదే డబ్బులు. డబ్బులా? బట్టల మీదే పెట్టాం కదా. అవే కనపడటం లేదు. కనపడటం లేదా? చూడు, సరిగ్గా చూడు. నేనంతా వెతికానండి, కానీ కనపడలేదు. కనపడకపోవడం ఏంటి? ఏంటంటే ఏంటి? ఇక్కడంతా దొంగ సంత. ఎవరిని దొంగ సంత అంటున్నావు? ఎవరినో ఎందుకంటాను? ఇక్కడ డబ్బులు పోయాయి కాబట్టే ఇక్కడ వాళ్ళనే. పిల్లల్ని కాపురాలు చేయనివని రాక్షసత్వం నీది, డబ్బు దక్కనివని దొంగ బుద్ధి కొందరిది. అమ్మ తులసి, ఇలాంటి మనుషుల మధ్య ఎలా బతుకుతున్నావే తల్లి నువ్వు? మంచి లేదు, మర్యాద లేదు, పైగా మాకు వంకలు వెతుకుతున్నారు. వీళ్ళు మమ్మల్ని తప్పు పట్టాలని చూస్తున్నారు. గ్రంథసాంగులు. అనేది నిన్నే. ఏం చెప్తావు దుర్గమ్మ? అయినా మీ ఇంట్లో దొంగతనాలేంటి? దొంగతనాలేంటి? ఏం సమాధానం చెప్తావు? నువ్వు వాగకు. దొంగతనం ఆగదు. వాళ్ళ మాటైనా అది ఎంత నిజమో ఎంత అబద్ధమో. సొమ్ము పోందే పోయిందంటారా? ఏ అయినా అనొచ్చు, వాళ్ళననేదెవరు? వాళ్ళని నమ్మకే తులసి తల్లిదండ్రులు. నీ సర్టిఫికెట్టా ప్రమాణం? నువ్వే ప్రమాణంలే. ఇప్పుడు నిరూపించుకో. సొమ్ము చూపించు, నమ్ముతాం. లేకపోతే మాటలు పడి పరువు పోగొట్టుకోకు. ఏం మనుషులరా బాబు, ఏం బుద్ధులరా వీళ్ళవి. ఓ మాట మాటకి అంత గొప్పోళ్ళం, ఇంత జమీందారులం, మాది పోలీసుల ఫ్యామిలీ, నిప్పు నీతి నిజాయితీ కుటుంబం అంటూ
ప్రగల్భాలు పలుకుతారు, ప్రగల్భాలు. నీ బుర్రకేమైనా తుప్పు పట్టిందా? ఎక్కడ పారేసుకున్నారో ఎక్కడ పోయా అంటున్నారు. అసలు పోయాయో లేదో ఇదో నాటకం. ఏమో ఎవరికి తెలుసు? అసలు నాటకాలు ఆడాల్సిన అవసరం వాళ్ళకేంటమ్మా? అంటే అంటే మనం దొంగలవారా? ఎవరో తీశారంటున్నారు గాని మనం తీసామని అనట్లేదు కదా. అంతా మనవాళ్లే కదరా. ఎవరమ్మా? ఎవరు మనవాళ్ళు? నీకు ఆ లక్ష్మి వాళ్ళ నానమ్మే మీ వాళ్ళు. ఏనాడైనా తులసిని మన అనుకున్నావా? ప్రియా అత్తయ్యని, సాంబయ్య మావయ్యని మన అని అన్నావా? అరే ఇప్పుడు ఇదిగో ఇప్పుడున్న ఈ అత్తయ్య మావయ్యల్ని మన అంటున్నావా? ఫస్ట్ నువ్వు అనుకుంటే ఇలా మాట్లాడేదానివే కాదమ్మా. మావయ్య, అత్తయ్య, మీరేం వరి అవ్వకండి. మీ అల్లుడు పోలీస్ ఆఫీసర్. డబ్బులు ఎక్కడికి పోవు. డబ్బులు ఎవరు తీసుకెళ్ళినా వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. ఏది ఏది ఇంకొకసారి మావయ్య నీ నోటితో పిలువు బాబు. మాయా, పిలుపు సంతోషం పెంచినా పోయిన డబ్బు దుఃఖాన్ని కలిగిస్తుంది బాబు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. నువ్వెలా పట్టుకోగలుగుతావు బాబు? నీకు బట్టలు పెట్టి బహుమానంగా ఇద్దాం అనుకున్నాను. తొలికానుకు ఇవ్వదలిస్తే ఇంత అపశకునం జరిగింది అని మనసుకు చాలా బాధగా ఉంది అల్లుడు గారు. ప్రేమలు పంచకపోయినా పర్వాలేదు, ఇలా డబ్బులు పోతే ఎలా? మళ్ళీ మళ్ళీ నా ఇంట్లో డబ్బు పోయింది అనద్దు. పోయింది కాబట్టి అంటున్నారు కదమ్మా. దొంగలున్నారు కాబట్టి దోచారు. ఊరికే అనటం కాదే, నిరూపించు. నిరూపిస్తే ఏం చేస్తావు? చంపి పారేస్తాను. అత్తయ్య చెప్పినట్టు ఎవరు తీసుంటారు? మీరే ఒక దగ్గర పెట్టి ఇంకో దగ్గర వెతుకుతున్నారేమో. దొంగతనం చేయాల్సిన కర్మ ఈ ఇంట్లో ఎవరికీ లేదు. అదే 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 అయి ఉంటుంది లక్ష్మి. పద వెతుకుదా, పద. పదత్తయ్య పద. పాప పెద్దమ్మా, పాప పెద్దమ్మా, ఈ డబ్బులు మీవేనేమో ఒకసారి చూడండి. ఏంటో అక్కడ పెట్టిన డబ్బులు ఇక్కడికి రావడం ఏంటో. ఈ ఇంట్లో అన్ని వింతలే. డబ్బులకి కాళ్ళొచ్చి నడవటం ఇక్కడే చూస్తున్నాను. జేదైతేనేం దొరికింది కదమ్మా, పదండి వెళ్దాం. పారేసుకోవడం, దొంగతనాలు అంటగట్టడం. దొరక్కపోతే ఎవరిని దొంగని చేసేవాళ్ళు? నువ్వేనా తీసింది? ఏంటి నన్ను దొంగ చేద్దామని చూస్తున్నారా? చూడ్డం ఏంటే, ఆల్రెడీ నువ్వు దొంగవే. ఏ నేను దొంగతనం చేశానా? ఎందుకు ఎందుకు దాని మీద చేయి చేసుకున్నా? తలక మాసిన తల్లిదండ్రులు వచ్చారనా? రెచ్చిపోతున్నా ఏంటి? అదసలు దొంగతనం చేసిందని ఏంటి రుజువు? ఎలా డిసైడ్ చేస్తావు? సాక్ష్యం కావాలా? సాక్ష్యం చూడు దుర్గమ్మ, ఈ విశాల నేత్రి బాగా చూడు. అల్లుడికి బట్టలు పెట్టి బిడ్డని బాగా చూసుకోమని లంచమా? మీ ఆటలు సాగనివ్వనే. ఏమంటావు నాన్నమ్మా?
పరువు తీసావు కదే మొద నష్టపు దానా. నమ్మినందుకు బాగా బుద్ధచ్చలా చేశావు. నష్ట జాతకురాలా. ఏం తక్కువ చేశాననే? నీకేం తక్కువ చేశానని ఈ దొంగతనానికి దిగావు? ఆదిత్య బావా వాళ్ళకి దగ్గర కాకూడదని, వాళ్ళు బావని మంచి చేసుకోకూడదని అలా చేశాను అత్తయ్య. ముందు నీ కాపురం నువ్వు చక్కదిద్దుకోవే పిచ్చి మొద్దు. అనవసరంగా అందరి కాపురాల్లో తల దూర్చుకు వాపు తెచ్చుకోకు. తల 1000 వక్కలవుతుంది, జాగ్రత్త. బయటికి లాక్కు వెళ్ళారనుకో, నీ పరువు మీ అత్త పరువు గంగపాలవుతుంది. తులసి వదిలే. లక్ష్మి నువ్వెళ్ళు. దాక్షాయిని, నా ఇంటి పరువు బజార్న పడకుండా కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ దాక్షాయిని. లక్ష్మి ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నువ్వు తీసుకెళ్ళు అంటాననుకున్నావా? ఇతరుల వ్యవహారాల్లో తల దోర్చకు. దూరిస్తే 1000 వక్కలవుతుంది. తప్పకా. ఇంత జరిగిన దుర్గలో ఇంత మార్పు కూడా రాలేదు. ఎప్పటికి మారుతుందో, ఎలా మార్చాలో ఏదైనా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నువ్వేనా తీసింది? పరువు తీసావు కదే మొద నష్టపు దానా. ఊరుకోవే పిచ్చి మొహమా. ఇప్పుడేడ్చి ఏం లాభమే? ఏదైనా ముందే ఉండాలి. వాళ్ళ పని అందులో మనమే పడ్డట్టుంది. వాళ్ళు డబ్బు తీయాలని పెడితే నువ్వు తీయడమే పొరపాటు. తులసి లేదనే కదా నేను ధైర్యం చేశాను. అసలు నువ్వు డబ్బు తీయటం ఎవరు చూసుంటారు? ఎవరు వీడియో తీసుంటారు? మీరు మీరు డబ్బులు డబ్బులు తీయడం తీయటం మేము మేము చూసాం. మీరు చూసారా? ఎస్, దీన్నే ఎవరు తీసిన గోతిలో వాళ్ళు పడ్డం అంటారు. ఎవరి చెప్పుతో వాళ్ళు కొట్టుకోవటం అంటారు. మ్మ్. ఇంకా ఎందుకలా చూడటం? ఏమ్మా పెద్దదానివి కదా, చిన్నపిల్ల తెలిసి తెలియక తప్పు చేస్తే తప్పు అని చెప్పాల్సింది పోయి పక్కన నిలబడి చంకలు గుద్దుకుంటావా? రైట్ రైట్ అని వీపు చరుస్తావా? అందుకదు ఇది నెల తప్పింది. ఇదిగో ఆగవమ్మా. ఇంకా అదిగో ఇదిగో అంటున్నావు. మా అమ్మాయిని పిలిస్తే చెరో పిడికడి గడ్డి పెడుతుంది. చూడండి, ఇది శాంపుల్ మాత్రమే. మా మీద కుట్రలు చేయాలని చూస్తే ఇలాంటి పరిస్థితి మీకు వస్తుందని హెచ్చరించడానికి చేశాం. ఎక్స్ట్రాలు చేయకుండా బుద్ధిగా ఉండండి. మ్మ్. కాదని ఏదైనా చేశారో ముద్ద దొరకదు, మ్మ్. అల్లాడిపోతారు. జాగ్రత్త. మేము వానపాములం కాదు, కింగ్ కోబ్రాలం. గుర్తుంచుకోండి. పద బాబు. పద. లక్ష్మి, వెంకటలక్ష్మి, వెరిలక్ష్మికి రోజు రోజుకి మెంటల్ ఎక్కువైపోతుంది. వెదవేషాలు, పిచ్చి పనులు విపరీతంగా చేస్తుంది. ఏమైందిరా? వస్తూనే దాని మీద విరుచుకుపడుతున్నావు. వెళ్ళావా? కలిసిందా? ఏమందది? వెళ్ళినా వెళ్ళకపోయినా, కలిసినా కలవకపోయినా, అది నిన్నటిదాకా ఏముంది? తులసిని ఏ విషయంలో టార్చర్ చేసింది? ప్రియా ఆంటీ వాళ్ళు కన్న తల్లిదండ్రులు కాదని, అసలు అమ్మా నాన్నలే లేరని
ఎవరని వేధించింది కదా. దాని వేధింపుల వల్ల తన వాళ్ళని తెలుసుకోవాలని పాపం తులసి నానా బాధలు పడి చివరికి అతి కష్టం మీద తన అమ్మా నాన్నల్ని తెలుసుకొని వాళ్ళనింటికి తీసుకొచ్చింది కదా. అవును, తెచ్చింది. ఇప్పుడు లక్ష్మి ఏమంటుంది? వాళ్ళేంటో, వాళ్ళ గుణగణాలేంటో, స్థాయి ఏంటో, బ్యాక్గ్రౌండ్ ఏంటో అని ఇప్పుడు ఏకంగా వాళ్ళకి దొంగతనం వంటకట్టి దొంగలని ముద్ర వేసి వెళ్ళగొట్టాలని చూస్తోంది. స్వార్థమత్తా స్వార్థం ఎంతకైనా తెగపడుతుంది. అరే, పెళ్ళయింది, పైగా నెల తప్పాను, ఇది పద్ధతి కాదు. ఆదిత్యని ఆశపడకూడదు అని లేదు. నీచంగా ప్రవర్తిస్తుంది, పాకులాడుతుంది. అసలు దాన్ని కాదు, ఆ దుర్గాంటీ అనాలి. అంత వయసు వచ్చింది, అంత బుద్ధి తక్కువగా ప్రవర్తించడం ఏంటి? అలాంటి వాళ్ళకి ఆశ పెట్టడం ఏంటి? అలా నెత్తినెక్కించుకోవటం ఏంటి? గోడల్ని చేసుకోవాలనుకోవటం ఏంటి? నిజంగా చేసుకుంటుందా ఏంటి? అదంతా తులసి మీద కోపం. దాన్ని దూరం పెట్టడానికే దీన్ని వాడుకుంటుంది. మొండిది, చేసుకుంటుంది. ఎరా, మనం చూస్తూ ఊరుకుంటావా? విడాకులు ఇప్పిస్తానంటుంది కదా. అరే, అనడమే. అలా చేసినా చేసుకున్నా తనకే పరువు తక్కువ, 10 మందిలో పల్చనైపోతుంది. పల్సను చిక్కను అత్తయ్య చేసేది పద్ధతి కాదు, చాలా తప్పులు చేస్తోంది. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తోంది. ఆంటీ సపోర్ట్ చూసుకొని వాళ్ళు రెచ్చిపోతున్నారు, చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నారు, తులసిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. ఒళ్ళు మండిపోతుంది. ఇలా చూస్తూ ఊరికే నేనుండలేకపోతున్నాను. వెళ్ళి 4 జాడించి వరస మీరితే 4 తగిలించి దాన్ని లాక్కురావాలనిపిస్తోంది. ఆవేశపడకురా. పెరుగుట విరుగుట కొరకే అన్నారు. వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలే రోజు ఒకటి వస్తుంది. ఇలా వచనాలు వల్లిస్తే ఏం జరగదు. జరగదో జరుగుతుందో పక్కన పెట్టు. ముందు నువ్వు నీ కాళ్ళ మీద నిలబడు. సంపాదన లేదు, ఎలా పోషిస్తావనే ప్రశ్న ఉందిగా. జాబో బిజినెస్సో ఏదో ఒకటి నువ్వు ముందు ఫిక్స్ అవ్వు. తర్వాత వాళ్ళకి వెలితి వెతకడానికి ఉండదు. నేను మాట్లాడేదేంటి, నువ్వు చెప్పేదేంటి? రెండూ సమస్యలేరా. కానీ తులసి సమస్య పరిష్కారానికి మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. నీ సమస్యకు కూడా ఇదే పరిష్కారం. రేపు వాళ్ళు ప్రశ్నలు వేయకుండా ఉండాలి అంటే నువ్వు సెటిల్ అయి ఉండాలి. అర్థమైందా? అయింది. సరే, ఫ్రెష్ అప్ అయ్యిరా, భోంచేద్దు గాని. అలాగే. వాళ్ళేం మనుషులమ్మా. మేము చాలా నాటకాలు వేశాం, చాలా పాత్రలు పోషించాం, చాలా రకాల పాత్రలు చూసాం. బయట ప్రపంచంలోనూ చాలా మందిని చూస్తున్నాము, వింటున్నాము. కానీ వీళ్ళు అందరికీ భిన్నంగా అదోలా ఉన్నారు. వాళ్ళ ఇంటికని బయలుదేరాం అంతే. ఆ దుర్గమ్మ మమ్మల్ని మధ్యలోనే దారి మళ్లించి 2 రోజులు దాచేసింది. ఎలాగో అలాగా మీ అందరి సహకారంతో, తులసి తెలివితేటలతో మేము బయటపడి ఆ ఇంటికి అమ్మా నాన్నల్లా రాగలిగాం. వచ్చిన దగ్గర నుంచి అంతా ఎక్స్రే చూపులు, స్కానింగ్ చూపులు. ఆ దుర్గమ్మని చూస్తుంటే పేటీఎం స్కానింగే గుర్తుకొస్తుంది. చూస్తే చూసింది, మీకేంటంట భయం? ఆవిడొక్కతే కాదు, ఆ లక్ష్మి ముసలావిడ మా మీద కత్తి కట్టారు. శత్రువులా చూస్తున్నారు. మీరవేం పట్టించుకోవద్దు. ఆ లక్ష్మి మా మీద దొంగతనం వెయ్యాలని చూసింది. మేము చూడబట్టి సరిపోయింది. తెలివిగా ప్రవర్తించబట్టి బతికిపోయాం. అలాంటి పనులు చేస్తుంటే ఎలా పట్టించుకోకుండా ఉండగలం? పొరపాటున ఎప్పుడైనా ఏ విషయంలోనైనా కాస్త కకృతి పడ్డామా? కేల్కతం దుకాణం బంద్ అన్నట్టు మాతో పాటు మీరు చిక్కుల్లో పడతారేమని భయంగా ఉంది. డబ్బాస కొప్పుకున్నాం కానీ ఇలా రోజు పరీక్షలు మా వల్ల కాదమ్మా. మా దారి మేము చూసుకుంటాం. ఏంటి చూసుకునేది? ఏదైనా ముందుండాలి. ఇప్పుడు అర్ధాంతరంగా మేం వెళ్తామని కట్టన్ వేసేస్తే తులసి జీవితం ఏమైపోవాలి? అంతా నీ నాటకమే అని దాన్ని ఎంత హింస పెడతారో తెలుసా?
తులసి జీవితం నాశనం చేసి వెళ్తారా? మా జీవితం నాశనం అయ్యేలా ఉంది. మీకేం జరగదు, నేను గ్యారంటీ. మీ వెనకాల నేనుంటాను. మీరుంటారు నిజమే, ఎప్పుడు మెడ మీద కత్తి పడుతుందో తెలియదు. అంత భయపడాల్సిన పనేం లేదు. మీరు దానికి భయపడొద్దు, లేకిగా బయటపడొద్దు. సొమ్ము కోసమో డబ్బు కోసమో ఆశపడకండి. మీరు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తుండండి. కనిపెట్టి మాట్లాడండి. అరే, కథ ఎలాగో నేను నడిపిస్తా.